గురుగారు, కార్యక్రమం చివరిలో శాంతి మంత్రం పఠించడంలో ఆంతర్యం ఏమిటి? జౌ అంటే జౌ నిలయం, అంతరిక్షం. జౌ నిలయానికి సూర్యుడు అధిపతి, అక్కడ పరిభ్రమిస్తూ ఉంటాడు. అంతరిక్షం చుట్టూ వాయువు ప్రతిక్షిస్తూ ఉంటాడు. గ్రహాలన్నీ వాటి ప్రభావాన్ని చూపిస్తూ వనస్పతులను, ఓషధులను వృద్ధి చేస్తూ ఉంటాయి. బ్రహ్మశాంతి, అందరిలో ఉన్నటువంటి ఆ చైతన్యము స్వీకరించేటువంటి ఈ ఆహార పదార్థాల ద్వారా, గ్రహాల నుంచి వచ్చే శక్తి ద్వారా సక్రమంగా ఉద్భవించి శాంతి ఏవ శాంతి, శాంతియే అంతా వర్ధిల్లాలి, విలసిల్లాలి అన్న ఆలోచనతో శాంతి మంత్రాన్ని జపిస్తూ మనం చేసిన ఈ సత్కర్మ అందరికీ ఆనందాన్ని కలిగించాలి అని మానసికమైనటువంటి భావాన్ని ప్రకటిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు అన్న భారతీయ జీవన విధానాన్ని ఆ శాంతి మంత్రం ద్వారా మనం తెలియజేస్తూ ఉంటాం. మేము ఒక్కళ్ళమే ఆనందంగా ఉండాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా మాకు అవసరం లేదు అన్న చింతన ఏనాడు భారతీయ జీవన విధానంలో కనపడదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అలా ఉండాలి అంటే ఓం శాంతి శాంతి శాంతి. 3 కారణాలు మన శాంతిని మనకు దూరం చేస్తాయి: ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఆది దైవికము అంటే వచ్చే ఉత్పాతాలు, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వీటి నుంచి రక్షణ దొరకుగాక. ఆది భౌతికము అంటే భౌతికంగా వచ్చేటువంటి రోగాల నుంచి, దేహం నుంచి ఉద్భవించేటువంటి రుగ్మతల నుంచి. ఆధ్యాత్మికము అంటే కఫ, పాత, విత్త, వీటి ద్వారా వచ్చేటువంటి ప్రమాదము, బంధాల ద్వారా ఏర్పడేటువంటి చికాకులు, ఇవన్నీ కూడా దూరమైపోవుగాక అని భావిస్తూ శాంతి 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 అని స్మరిస్తూ ఏ సత్కర్మ ఆచరించినా ఆఖరిలో శాంతి మంత్రం చెప్పటం భారతీయ జీవన విధానంలోని ముఖ్యమైన సాంప్రదాయం. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందంగా ఉంటాం.